అయితే ఏపీలో కౌంటింగ్ డే జడ్జిమెంట్ డే అయితే షురు అయింది. అయితే ఫలితాలు గంటకు మారుతూ ఉన్నాయి. అయితే సింగిల్ డిజిట్ నుంచి డబుల్ డిజిట్కే పరిమితమవుతున్నటువంటి ఒక వైసీపీకి సంబంధించి కావచ్చు. అయితే గతంలో కూడా మనతో పాటు ఇప్పుడు జ్యోతిష వాస్తు శాస్త్ర నిపుణులు దింటకుర్తి మురళీకృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. అదిగాక మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు కూడా ఉన్నారు. అసలుకి ఈరోజు జరుగుతున్నటువంటి యొక్క జడ్జిమెంట్ డే రోజు ఫలితాలు అనేది తారుమారు అవడం కావచ్చు, ఇంత పెను మార్పు రావడానికి అసలు ఏంటి కారణాలు అనేది మనం ఇప్పుడు చర్చిద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ నమస్తే. నమస్కారం సార్. ముందుగా మురళీకృష్ణ గారు, గతంలో కూడా మీరు ఒకసారి వీడియోస్ మనం ఇక్కడ చేసాం. అయితే ఇక్కడ చేసినప్పుడు కూడా మీరు చాలా క్లారిటీగా ఒక ఎగ్జాక్ట్ ఒక డేట్తో పాటు కూడా మీరు చెప్పింది ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు జైల్లోంచి పలానా రోజు రాబోతున్నారు అనేది మీరు చెప్పింది ఖచ్చితంగా వాస్తవంగా జరిగింది. అక్కడి నుంచి నాకు తెలిసి మీకు ఉన్న ఏదైతే కొంతమంది ఫాలోవర్స్ కావచ్చు వీళ్ళంతా పెరిగారు, మీకు కూడా చాలా వరకు కాల్స్ వచ్చాయి, ఇవన్నీ చూసాం. సో మీరు లాస్ట్ టైం ఇది జరిగిన తర్వాత కూడా మనం చేసిన వీడియోలో కూడా ఖచ్చితంగా బాబు గారు రాబోతున్నారు, అప్పటికి ఇంకా కూటమి కానీ ఇంకేమీ అసలు లేనప్పుడు కూడా మీరు చెప్పేసింది ఏంటంటే ఖచ్చితంగా మీరు బాబు గారు రాబోతున్నారని చెప్పేసి ఒక మాట అయితే చెప్పారు. సో ఏ రకంగా చెప్పారు, ఏంటి దానికి సంబంధించి డీటెయిల్స్ మీ యొక్క మాటల్లో. మనం మన ఛానల్లో ఏం చెప్పామంటే అప్పటికి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అంటే పవన్ కళ్యాణ్ గారు మాత్రమే సపోర్ట్ ఇచ్చారు. అప్పటికి నేను చంద్రబాబు నాయుడు గారిది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది, పవన్ కళ్యాణ్ గారిది ఏ డేటా అయితే మనం ప్రతి ఛానల్లో ప్రతి మన ఎపిసోడ్లో మనం ఏదైతే మనం తీసుకుంటున్నామో అదే డేటా ఇది. ఈ డేటా ప్రకారం ఎనాలిసిస్ చేసి అంటే చంద్రబాబు నాయుడు గారి జాతకంలో రవి ఉచ్చ, చంద్రుడు ఉచ్చ, అంటే రాజు రాణి ఉచ్చ. పవన్ కళ్యాణ్ గారి జాతకంలో కుజుడు ఉచ్చ, అంటే సేనాధిపతి ఉచ్చ. అంటే వీళ్ళకి గోచార బలం అద్భుతంగా ఉంది. అసలు జన్మజాతకంలోనే ఆయన రాజు, ఈయన సేనాధిపతి. ఎప్పుడైతే ఒక యుద్ధానికి వెళ్ళేటప్పుడు రాజు సేనాధిపతి చాలా బలంగా ఉన్నారో ఆ యుద్ధం 100% గెలుస్తుంది. ఓకే, ఇది మనకి గోచారంలో వచ్చినప్పుడు కూడా చాలా అద్భుతమైన యోగకారకాలు ఇద్దరికి ఏర్పడినాయి. ప్రస్తుత రాజకీయాల్లో కావాల్సింది ఏంటి? ఇప్పుడు ఒకప్పుడు రాజకీయాలంటే రవి, గురువు అండ్ కుజుడు మాత్రమే చూసుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు కుళ్ళు కుతంత్రాలు కదా. ఇప్పుడు బాబు గారు నేను మంచోడిని, నేను మంచిగా ఉండాలి, నేను వాడికి హాని చేయొద్దు అంటే అవతలోడు ఉండడు కదా. మరి అవతలోడు కుళ్ళు కుతంత్రాలు ఉంటాయి. మరి దానికి తగ్గట్టుగా వీళ్ళు కూడా ఎత్తుకు పై ఎత్తులు వేయాలంటే దానికి తగ్గ రాహువు శని యొక్క బలం కూడా కావాలి అని చెప్పా క్లియర్గా. అంటే ఇద్దరికి కూడా రాహువు శని యొక్క బలం కూడా చాలా అద్భుతంగా పెరిగింది గోచారంలో. కాబట్టి వీళ్ళు గెలవటం నల్లేరు మీద నడక అని చెప్పా. అంటే చాలా ఈజీ విక్టరీ అని చెప్పాను. ప్లస్ మనం చేసిన వీడియో చేసిన తర్వాత మే 1 నుంచి గోచారంలో గురువు మారాడు. మారినప్పుడు అంటే మనం ఇక్కడ మన స్టూడియోలో చేయలేదు, బట్ గోచార గురువు మారిన తర్వాత ఇంకా 5 to 10% బలం పెరిగింది. అంటే నల్లేరు మీద నడక అని చెప్పాను, అంటే దానికి ఇంకా 5 to 10% పెరిగింది. అంటే చాలా ఈజీ విక్టరీ అని చెప్పా. ఫస్ట్ నేను ప్రిడిక్షన్ చెప్పింది జనవరి 12వ తారీఖు. ఓకే, 80 to 90% ఎవరు నమ్మల. ఓకే, అంటే అప్పుడున్న పరిస్థితులను బట్టి ఎవరు నమ్మలేదు. బట్ నేను ఎప్పుడు కూడా శాస్త్రాన్ని నమ్ముకున్నా. శాస్త్రం ఏం చెప్పిందో అదే చెప్పాలి. ఓకే, నేను కొన్ని ఛానల్లో చేసినప్పుడు ఒక అంటే ఎలక్షన్కి 2 months బిఫోర్ నుంచి కూడా సార్ రాజకీయ విశ్లేషణలు వద్దు, రాజకీయ విశ్లేషణలు మేము చేయట్లేదు అని చెప్పడం మొదలెట్టినప్పుడు నాకు అనిపించింది సరే నిజంగా చేయట్లేదేమో రాజకీయ విశ్లేషణలు, ఎందుకు కాంట్రవర్సీస్ అని చెప్పి చేయట్లేదేమో అనుకున్నా. కానీ అదే ఛానల్లో వేరే రాజకీయ విశ్లేషణలు వస్తున్నాయి. వచ్చినప్పుడు అంటే శాస్త్రాన్ని నమ్ముకున్న నాకు, నేను శాస్త్రం ఏది చెప్తుంటే అది చెప్తుంటే వద్దు అంటున్నారు కదా, అప్పుడు నాకు ఇంకా కసి ఇంకా పెరిగింది. ఓకే, ఇది ఎట్లా అయినా సరే నా చేతనైనంత వరకు, ఎందుకంటే శాస్త్రం చాలా గొప్పదండి. ఓకే, శాస్త్రాన్ని ఎప్పుడూ తలదించుకోనివ్వకూడదు. ఓకే, రకరకాల శాస్త్రవేత్తలు వచ్చారు, ఏమయ్యారు ఇవాళ అందరూ స్విచ్ ఆఫ్. ఓకే, అందరూ క్షమాపణలు చెప్పుకుంటున్నారు. క్షమాపణలు చెప్పుకుంటే తప్పు లేదు, అది ఒక ఆనవాయితీ, ఒక అలవాటుగా అయిపోయింది వాళ్ళకి. అంటే మాకు సిగ్గు శరం లేదు, ఓకే మేము ఎట్లా పోయినా పర్లేదు, మాకు నెగిటివ్గా వచ్చినా సరే ఫేమ్ కావాలంతే అని అనుకుంటున్నారు, అట్లా చేస్తున్నారు.
అయితే ఇక్కడ చూసుకుంటే సత్యమూర్తి గారు, ఇక్కడ మీరు ఇందాక వారు చెప్తున్నాడు, మురళీకృష్ణ గారు చెప్తున్నట్టు పలు మీడియా సంస్థలకు సంబంధించి గతంలో 2-3 నెలల క్రితం నుంచే ఒకవేళ చెప్తున్నా సరే లేదు మేము వేయడం లేదని కొంతమంది పెయిడ్కి సంబంధించినటువంటి ఒక వ్యక్తులను తీసుకొచ్చి మాట్లాడించడం కావచ్చు. ఇప్పుడు ఏం జరిగిందనే తెలుస్తుంది. సాధారణంగా మీడియా సంస్థలు ఇలా మారడాన్ని కావచ్చు, ఈ యొక్క అంశాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇది మీడియా సంస్థలు అంటూ ఇప్పుడు ఏం లేవు, అన్నీ రాజకీయ సంస్థలే. ఈ రాజకీయ సంస్థలు ఏం చేస్తున్నాయంటే మామూలుగా ఎవరో అంటే పొలిటికల్ అనలిస్టులను కూర్చోబెట్టి చెప్తున్నారు. పొలిటికల్ అనలిస్టులు చెప్తుంటే నమ్మట్లేదు ప్రజలు అని కొంతమంది ఈ కుహన జ్యోతిష్య శాస్త్రవేత్తలు వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళకి ఎట్లా కావాలో వాళ్ళతోటి చెప్పిస్తున్నారు. ఇప్పుడు మురళీకృష్ణ గారు ఏ గ్రహస్థితి ఎట్లా ఉంది, వాళ్ళ చక్రం జాతక చక్రం ఎట్లా ఉంది, హరస్కోప్ ఎట్లా ఉంది, మొత్తం ఆయన రాసుకొని వచ్చి నేను ఇది చెప్పాను, ఇది జరిగింది అని నేను చెప్తున్నాడు. ఇప్పుడు అంటే కొంతమంది దరిద్రుల పేర్లు మనం తీసుకోకూడదు, కానీ ఒక్క పేరు చెప్తాను. వేణుస్వామి అనేవాడు ఉన్నాడు కదా. ఇప్పుడు శాస్త్రం తెలిసిన వాళ్ళు చాలా హంబుల్గా ఉంటారు, ఏ శాస్త్రమైనా సరే తెలిసిన వాళ్ళు. ఇప్పుడు మురళీకృష్ణ గారు ఆయన చెప్పింది నిజమైంది అన్న గర్వం ఆయనలో కనపట్టాల. అంటే నేను ఇట్లా చెప్పానండి, నేను అది మీరందరూ పరిశీలించుకోవచ్చు అనే చెప్తున్నాడు. సారీ టు ఇంటరప్ట్ యూ. అసలు ఇక్కడ నా గొప్పతనం ఏం లేదండి, శాస్త్రం యొక్క గొప్పతనం. ఇది శాస్త్రం క్లియర్గా శాస్త్రం. నేను ఆ రోజు కూడా మీకు చెప్పాను, నేను 100 మందికి చూపించండి, 100 మంది జ్యోతిష్యులు చూపించండి, 100 మందిలో మెజారిటీ పీపుల్ అంటే 90 to 95% వాళ్ళు ఎవరైనా సరే చెప్పాల్సిందే కూటమి గెలుస్తుందని. బట్ ఎందుకు అలా చెప్తున్నారు? నేను అదే చెప్తున్నా. ఇవన్నీ ఈయన శాస్త్ర ప్రకారం ఈయన మురళీకృష్ణ గారు చెప్తున్నాడు. ఈ వేణుస్వామిను ఇంకొక అతను, ఎవరు అతని పేరు నాకు తెలియదు, కానీ ఒక పెద్ద ఛానల్లో, ఆ పెద్ద ఛానల్లో అతను కూర్చోబెట్టి చెప్తూ ఉంటే తొందరగా చెప్పు అంటున్నాడు యాంకర్. అంటే తొందరగా ఎట్ట చెప్పాలి? ఆయనకు కావాల్సింది ఒకటే సెంటెన్స్, జగన్ మళ్ళీ గెలుస్తాడని చెప్పడం. ఈయన చెబుతూ చివరికి ఆ జగన్ మళ్ళీ గెలుస్తాడు అని చెప్పాడు అనమాట. ఆ లైన్ ఒక్కటే కావాలేమో వాళ్ళకి. అతనికి కావాల్సింది ఆ లైన్ ఒక్కటే, తొందరగా చెప్పు, జగన్ గెలుస్తాడని చెప్పు అని చెబుతున్నాడు. అంటే ఎందుకు ఈ ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఆ వేణుస్వామి అనే అతను క్షుద్ర పూజలు చేసే మాంత్రికుడు. మంత్రం, తంత్రం, యంత్రం అని 3 ఉంటాయి. మామూలుగా వీళ్ళందరూ మంత్రాన్ని నమ్ముకొని ఉన్నవాళ్ళు. ఈ అట్లా కాకుండా ఈ క్షుద్ర పూజలు చేసే వీళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళు పెట్టి వాళ్ళు పక్కన వాడిని శపిస్తారు. ఎవరు కూడా జాతకం అంటే శాస్త్రం ఏది తెలిసిన వాడు కూడా పక్కన వాడిని శపించాడు. పక్కన వాడి మేలే కోలుకు, ఎట్లా మేలు జరగాలి, ఎట్లా మేలు జరుగుతుంది. ఎప్పుడు మాట్లాడినా శుభ మంగళకరమైన వాక్యాలు మాత్రమే మాట్లాడాలి. ఎవరైనా సరే జ్యోతిష్య శాస్త్రం బాగా తెలిసిన వ్యక్తి ఎవరైనా సరే నెగిటివ్ పాయింట్స్ చెప్పకూడదు, పరోక్షంగా చెప్తారు. నెగిటివ్, నువ్వు ఈ రోడ్డు మీద వెళ్తే యాక్సిడెంట్ అయి చచ్చిపోతావు అని చెప్పరు. ఆ రోడ్డు మీద వెళ్ళొద్దు నాయన, ఇటు ఇంకొక మట్టి రోడ్డు ఉంటుంది, కొంచెం కష్టమైన మట్టి రోడ్డు మీద నుంచి వెళ్ళు, నీ గమ్యం చేరతావు అని చెప్తారు. అది శాస్త్రం. నీకు అట్లా చెప్పేవాళ్ళు ఈ మధ్యకాలంలో కొంచెం తగ్గిపోతున్నారు. మరీ రాజకీయ రంగంలోకి వచ్చేసరికి మీరు అన్నట్టు పేటీఎం బ్యాచ్ ఒకటి తయారైపోయి ఎట్లా కావాలి, మీకు ఎట్లా కావాలండి, తెలుగుదేశం గెలుస్తుందని చెప్పమంటారా అని చెప్తున్నారు. అయితే మనకి డిబేట్ స్టార్ట్ చేయకముందు కూడా మురళీకృష్ణ గారు అయితే ఒక విషయం చెప్పారు. ఏదైతే ఉందో ఖచ్చితంగా ఈ డేట్లు బట్టి 3 డేట్లు ఏదైతే ఉన్నాయో బాబు గారికి సంబంధించి అవి చూసాము. కాకపోతే నేను వేసింది ఎగ్జాక్ట్ డేట్ అనేది ఒకవేళ ఇప్పుడు బాబు గారు వచ్చి ఇది నాది కాదు అన్న సరే నేను వాదిస్తాను అని చెప్పేసాను. సో అది జ్యోతిష్యంకు ఉండేటువంటి. కానీ మొన్న చూసుకుంటే వేణుస్వామి సంబంధించి మనం మాట్లాడుకున్నట్టు ఎప్పుడైతే హైదరాబాద్ టీం గెలుస్తుందని చెప్పేసి ఆయన అనడం, అది ఓడిపోయిన తర్వాత కూడా దానికి సమర్థించుకోవడం, ఈ రోజు
ఈరోజు మాట్లాడిన మాటల్లో కూడా ఏంటి అంటే మోడీకి కొంత సీట్లు తగ్గుతాయని చెప్పని దాంట్లో గెలిచాను, ఇక్కడ ఓడిపోయాను. ఇప్పటికీ సమర్థింపు దీన్ని ఎలా చూడాలంటారు అసలు, దీన్ని ఎలా మాట్లాడాలి అంటే శాస్త్రం వరకు నేను మాట్లాడతాను, రాజకీయాలు నాకొద్దు. ఓకే, శాస్త్రం వరకు వచ్చేప్పటికి మనం ఒక పబ్లిక్ డొమైన్లోకి, ఒక రెస్పాన్సిబుల్ ప్లాట్ఫామ్లోకి వచ్చి మనం మాట్లాడుతున్నామంటే 1కి 100 సార్లు చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు 10 క్వశ్చన్లు వేస్తే నేను అన్ని సమాధానం చెప్పడం, ఎందుకంటే దానికి సంబంధించిన హోంవర్క్, గ్రౌండ్ వర్క్ నా దగ్గర ఉందా లేదా నేను చూసుకోవాలి కదా. చూసుకోకుండా నేను సమాధానం చెప్పను. ఓకే, ఇప్పుడు నేను నా దగ్గర గ్రౌండ్ వర్క్ ఉందో దాని గురించి నేను మాట్లాడగలను. అంతేగాని అట్లా కాకుండా మీరు 100 క్వశ్చన్లు వేస్తారు, నేను 100 సమాధానాలు చెప్తాను, 100 సమాధానాల్లో 90 సమాధానాలు తుస్సు. ఓకే, ఈ విధంగా అంటే శాస్త్రాన్ని భ్రష్టు పట్టించే వాళ్ళు చాలామంది తయారయ్యారు. అంటే 3 కారణాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి శాస్త్ర పరిజ్ఞానం లేకపోవటం, రెండోది అమ్ముడు పోవటం, మూడోది ఏంటి అసలు నాకు ఈ వ్యక్తి అంటే ఇష్టం, ఈ పార్టీ అంటే ఇష్టం. ఓకే, కాబట్టి నేను ఎట్లాగైనా చెప్పాలి. ఎందుకంటే మనం ఈ యొక్క అద్భుతమైన భారతదేశంలో ఉన్నాము, కానీ అండి మనం మూర్ఖులం. ఓకే, ఇప్పుడు కూడా ఎన్నో మూఢనమ్మకాల్లో పడిపోయి ఉంటాం, అవునా కాదా? అటువంటి మూఢనమ్మకం అనగానే నేను జ్యోతిష్యాన్ని మూఢంగా నమ్మేవాళ్ళు ఉన్నారు. ఓకే, కాబట్టి జ్యోతిష్యులు చెప్పేది 100% కొంత ప్రభావం చూపిస్తుంది ఓటింగ్ మీద. కాబట్టి నేను మరీ ఓకే ఈ పేపర్ పుచ్చుకొని ఏ ఛానల్ అయితే నేను చెప్పేదాన్ని సపోర్ట్ చేస్తే ఆ ఛానల్స్ అన్ని తిరగడం జరిగింది, నేను చెప్పడం జరిగింది. ఇవాళ అది 100% జరగడం జరిగింది. ఓకే, 99% కాదు. ఇంకొకటి కూడా నేను ఏం చెప్పాను, పవన్ కళ్యాణ్ కీ రోల్ కాబోతున్నాడని చెప్పా. ఆయనకి సీఎం తత్సమానమైన ఓకే పొజిషన్ రాబోతుంది అని చెప్పా. ఓకే, ఇంకొకటి ఏం చెప్పాను, జగన్ గారికి బంధన యోగం ఉందని చెప్పా. అంటే ఆయనకి యాక్సిడెంట్ కానీ అనారోగ్య సమస్య కానీ ఇక్కడి నుంచి మే 1 నుంచి 9 నెలల లోపు జైలుకి వెళ్ళే ఛాన్స్ కానీ ఉందని చెప్పా. 3 జరుగుతాయి. ఓకే, అయితే మామూలుగా చూసుకుంటే సార్ వాక్శుద్ధి అంటారు. ఎవరైతే జ్యోతిషులు కావచ్చు, వాస్తుశాస్త్రం కావచ్చు, ఏదైతే శాస్త్రం చెప్పేవాళ్ళు వాళ్ళు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారో ఖచ్చితంగా వాక్శుద్ధి అంటారు. వాక్ ఎప్పుడు బాగుంటుందంటే మన ఆలోచనలు కావచ్చు, మన తినే పదార్థాలు కావచ్చు, చాలా ఏమంటారు అనమాట మంచి పరిణితంగా సంబంధించింది కావచ్చు, శాస్త్రీయబద్ధంగా తినాలి. కానీ కొంతమంది జ్యోతిషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మందు తాగుతున్నారు, ముక్క తింటున్నారు, వీళ్ళకి వాక్శుద్ధి ఉంటుందంటారా? అంటే ఇక్కడ నేను ఒక్కటి చెప్తాను, ఎందుకంటే ఓకే పర్టికులర్గా ఒక వ్యక్తిని కాదు నేను చెప్పేది, వామాచార పద్ధతి. ఓకే, అంటే దక్షిణాచారం, వామాచారం, కౌళాచారం, ఇట్లా రకరకాల ఆచారాలు ఉన్నాయి, అఘోరాచారం ఇవన్నీ ఉన్నాయి. వామాచార పద్ధతి పాటించేవాళ్ళు కంపల్సరిగా పూజ చేసేటప్పుడు తాగుతారు, అంతవరకే, అంతేగాని 24 గంటలు తాగరు. ఓకే, పూజలో అక్కడ అవిస్సులు ఇచ్చే చోట ఇక్కడ మందు, మత్స్యము, మాంసము, ముద్రలు, మైథునము ఇవన్నీ కూడా పంచమకారాలు చేయాలి. ఆ పూజ వరకే వాళ్ళు చేయాల్సింది, అంతేగాని 24 గంటలు తాగడం కాదు తాగబోతులాగా. ఓకే, అది ఆచారం అయితే ఉంది, కాదనట్లేదు. కానీ మనం ఎంత చదువుకున్నా, ఇప్పుడు నాకు 17 సంవత్సరాల అనుభవం అండి జ్యోతిష్యంలో, వాస్తులో 23 సంవత్సరాల అనుభవం. ఓకే, సుమారుగా 15 మంది గురువులు ఉన్నారు నాకు. ఇన్ని సంవత్సరాలు ఎన్ని నేర్చుకున్నా ఓకే మనకి ఉపాసనా బలం లేకపోతే ఆ టైంకి ఏవి గుర్తురావు. ఓకే, ఈ జాతకం చూసినప్పుడు ఒక దర్శనం కలుగుతుంది అంటాం కదా, దాన్నే ఉపాసనా బలం అంటాం. ఏ జ్యోతిష్ ఇప్పుడు తెలుగు యూనివర్సిటీలో ఉందండి, ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది ఎంఏ ఆస్ట్రాలజీ కంప్లీట్ చేసుకొని వస్తారు. ఓకే, అంటే అందరూ జ్యోతిష్కులేనా? నో. ఎవరికైతే రియల్గా ఉపాసనా బలం ఉంటుందో, ఓకే ఎవరికైతే ఆ వాక్శుద్ధి అనేది వస్తుందో వాళ్ళు మాత్రమే పర్ఫెక్ట్గా ప్రిడిక్ట్ చేయగలుగుతారు. సార్ ఇక్కడ మనం చూసుకుంటే మీరు దాదాపున 40 years ఆఫ్ జర్నలిజంలో ఉన్నారు. మీరు చాలామంది వ్యక్తుల్ని కావచ్చు వీళ్ళందరినీ కలుస్తున్నారు, ఇట్లాంటి జ్యోతిష్యులు కూడా కలుస్తున్నారు. అయితే వేణుస్వామి ప్రతిసారి ఒక బెదిరించేటువంటి ధోరణి మనం చూస్తూ ఉంటాం. నా నాలుగు పైన మచ్చుంది, ఖచ్చితంగా మరో 2 ఏళ్లలో ఒక ప్రముఖ సినీ హీరో కావచ్చు, హీరోయిన్ కావచ్చు వాళ్ళు లేకుండా పోతారు, పలానా వాళ్ళకి విడాకులు జరగబోతున్నాయి, లేదంటే పలానా వాళ్ళు ఇది జరగబోతుంది. సో నిజంగా నాలుగు పైన మచ్చ అనేదాన్ని నమ్మొచ్చా? నిజంగా అసలుకి మచ్చలు ఉన్న వాళ్ళని ఏమనాలి? ఇప్పుడు మీరు వేణుస్వామికి నాలుక మీదే కాదు, బుర్రలో మొత్తం చిన్న మెదడు మీద పెద్ద మెదడు మీద కూడా మచ్చ ఉంటుంది నేను అనుకోవడం. ఇప్పుడు ఎవరైనా కానీ శాస్త్ర ప్రకారం విశ్లేషణ చేసి ఏదైనా చెబితే దానికి ఏదైనా శాంక్టిటీ ఉంటుంది. అంతేగాని
ఏదో కూర్చొని మనకి జగన్మోహన్ రెడ్డి ప్రాపకం కావాలి, ఆయన గుడ్ లుక్స్లో ఉండాలి అని చెప్పేవాడిని మనం ఏం చేయలేం. ఇప్పుడు జాతక రీత్యా ఎట్లా ఉంది ఏంటనేది అది కొంచెం పక్కన పెడితే, చంద్రబాబు నాయుడు ఎన్ని రకాలుగా నేను రాజకీయంగా చెప్తున్నాను, ఎన్ని రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నా కానీ వాటన్నిటినీ కూడా అధిగమించుకుంటూ బౌన్స్ బ్యాక్ అవుతాడు. బౌన్స్ బ్యాక్ అవటం అంటే ఈ దేశంలో చాలామంది రాజకీయ నాయకులు ఒక ప్రభ అట్లా వాళ్ళకి కొనసాగుతుంది. ఒక్కసారి దెబ్బ తగిలితే మళ్ళీ కోలుకోలేరు. మీకు లాలూ ప్రసాద్ యాదవ్ ఒక్కసారి దెబ్బ తగిలిన తర్వాత మళ్ళీ కోలుకోలేదు. ఈ విధంగా అంటే చాలామంది ఉన్నారు. ఈ విధంగా ఒక్కసారి దెబ్బ తగిలిన రాజకీయ నాయకుడు మళ్ళీ లేవటం అనేది అరుదు. చంద్రబాబు నాయుడికి ఇప్పటికి 100 సార్లు దెబ్బలు తగిలినా కానీ 100 సార్లు నిటారుగా లేచి నిలబడ్డాడు. ఇది మరి ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా మరి ఆయన జాతకంలో రిఫ్లెక్ట్ అవుతుందో లేదో ఎగ్జాక్ట్లీ నాకు తెలియదు. కానీ రాజు ఉచ్చ రాణి ఉచ్చ అండి, బుధాదిత్య యోగం చాలా యోగకారకాలు ఉన్నాయి. అయితే మనిషికి ఎప్పుడు కూడా జీవితాంత యోగకారకాలు ఉండవు కదా, ఎప్పుడు కూడా అప్ అండ్ డౌన్స్. ప్రతి మనిషికి, మీకైనా నాకైనా ఎవరికైనా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఇప్పుడు ఒకటేనండి, ఇంత అద్భుతమైన జాతకుడికి అసలు ఈ దేశంలో ఏ వ్యక్తికైనా జరిగిన గౌరవం ఆయనకి అసలు అటువంటి గౌరవం ఎవరికైనా జరుగుద్దా? వెళ్ళాడు ఆయన పాపం, జైల్లో కూర్చున్నాడు, జైలు నుంచి బయటకు వచ్చాడు, ఇంటికి రావడానికి ఎన్ని రోజులు పట్టింది, ఎన్ని గంటలు పట్టింది? అసలు అటువంటి గౌరవం ఏ రాజకీయ నాయకుడికైనా దొరుకుద్దా? ఓకే, నా భూతో నా భవిష్యత్. మనమైతే మన జనరేషన్లో అటువంటి నాయకుడిని చూడలేం. ఓకే, అది నీ జాతకపరంగా చెప్తున్నాను. రెండోది నా సొంత అభిప్రాయం కూడా చెప్తున్నాను నేను. ఇంకొక విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు అది అంటే ఆయన జాతకంలో రిఫ్లెక్ట్ అవుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఇంకొక ప్రత్యేకత ఉంది. చంద్రబాబు నాయుడు ఎక్కడైతే అవమానాన్ని ఎదుర్కొంటాడో అక్కడే అత్యద్భుతమైన గౌరవాన్ని అందుకుంటాడు. ఆయన్ని దాదాపుగా ఒక 40 సంవత్సరాలు దగ్గర నుంచి గమనించిన వ్యక్తిగా నాకు ఇది చాలా స్పష్టంగా తెలుసు. అందుకనే ఆయన అవమానానికి ఎవడన్నా వచ్చి పొగిడినా, ఎవడన్నా అవమానించినా ఆయన పెద్దగా పట్టించుకోడు. నేను చెయ్యాల్సిన పని నేను చేస్తా, నన్ను నువ్వు ఎప్రిషియేట్ చేస్తావో చెయ్యవో నీ కర్మ అని ఆయన ప్రవర్తన అట్లా ఉంటుంది. సో ఇది మురళీకృష్ణ గారు ఈ ఆస్పెక్ట్ జాతకంలో రిఫ్లెక్ట్ అవుతుంది. ఉంది. ఆయన ఎక్కడైతే అవమానం పొందాడో అక్కడ 100% గౌరవం పొందుతాడు ఆయన. ఓకే, అది ఎట్లా అంటే ఎటువంటి గ్రహాల అంటే ఈయనకి రవి బుధుల యొక్క ఉచ్చక్షేత్రం ఉంది కదండి. ఎప్పుడైనా సరే చంద్రుడు ఉచ్చక్షేత్రం. ఓకే, ఎప్పుడైనా సరే గోచారంలో గురువు కలిసినప్పుడల్లా గజకేసరి యోగం ఏర్పడుద్ది. అంటే ఆయన యొక్క ఇంటెలెక్చువాలిటీ అంతా కూడా బయటపడుద్ది. ఇప్పుడు ప్రజెంట్ May 1 నుంచి గజకేసరి యోగం ఆయనకి. ఓకే, నేను ఒక వీడియో కూడా చేశాను. అంటే మనం ఏప్రిల్ ఎలక్షన్లు అనుకొని ఫస్ట్ చేసినప్పుడు చాలా ఈజీ గెలుస్తుంది అన్న. మేలోకి వచ్చేటప్పటికి ఇంకేం చెప్పాను, ఆయన గజకేసరి యోగం వచ్చింది. ఇప్పుడు ఈ చాణక్యుడు, అసలైన చాణక్యుడు బయటకు వస్తాడని చెప్పా. అప్పుడే ఆయన యొక్క చతుర నీతి అంతా కూడా బయటపడుద్ది. ఆయనకి ఎక్కడ అవమానం జరిగిందో అక్కడ మళ్ళీ ఆయన ఎక్కడైతే చాణక్యుడు ఎలా అయితే మళ్ళీ జేజేలు కొట్టించుకున్నాడో ఆ విధంగా ఆయన జేజేలు కొట్టించుకుంటాడు. ఇప్పుడు ప్రజెంట్ 1 year పాటు ఆయనకి అటువంటి గజకేసరి యోగం ఉంది. ఇప్పుడు మురళీకృష్ణ గారు చెప్పినట్టు చంద్రబాబు నాయుడికి గజకేసరి యోగం పట్టింది అన్నారు కదా, దానికి మీకు లేటెస్ట్గా ఎన్డీఏ కన్వీనర్గా మళ్ళీ మీరు రావాలి అని నరేంద్ర మోడీ ఫోన్ చేసి చంద్రబాబు నాయుడిని ఇప్పుడు లేటెస్ట్గా అడిగారు. ఇంకా టీవీలో కూడా బ్రేకింగ్ న్యూస్ రావట్లేదు. అందుకని మీరు చెప్పినట్టు ఆయనకి గజకేసరి యోగం అది ఎట్లా అంటే నాకు జాతకాల గురించి నాకు తెలియదు, కానీ ఆయన ఎక్కడైతే ఆయన అవమానపడతాడో ఆ ప్లేసులోనే ఆయన పూజలు అందుకుంటాడు. ఇది చంద్రబాబు నాయుడు. అందుకనే మీకు అసెంబ్లీలో చూడండి, అసెంబ్లీలో దారుణంగా అవమానించి, ఎంత దారుణంగా అంటే ఆయన భార్యను కూడా అవమానించారు. అంటే ఒక శాసనసభలో, చట్టసభలో, ఒక సంస్కారవంతమైన మనుషులు ఉండాల్సిన చోట కుసంస్కారులు ఎక్కువైపోయి అట్లా చేసిన తర్వాత ఆయన బయటకు వచ్చి బాధపడితే
ఆ ఫోటోల్ని, ఆ వీడియోల్ని పైశాచికంగా వైసీపీ వాళ్ళు ఇంకా 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 వాడుతూనే ఉన్నారు. కానీ అవన్నీ చంద్రబాబు నాయుడు పట్టించుకోలేదు. నువ్వు నా ఫోటో ఏది వాడుకుంటావు, నా వీడియో ఏది వాడుకుంటావు, అది నీ కర్మకే వదిలేస్తున్నానని చెప్పి ఆయన చెయ్యాల్సిన పని ప్రజల్ని ఎడ్యుకేట్ చేసుకుంటూ పోయాడు. బహుశా అంటే ఆయన క్యారెక్టరు ఇది అంటే జాతక చక్రం ప్రకారం దేనివల్ల ఎక్కువ ఇది ఉంటుందండి ఎఫెక్ట్? బుధాదిత్య యోగం అండి ఆయనకి. ఓకే, రవి చంద్రుడు ఉచ్చ. చంద్రుడు ఉచ్చ అంటేనే అద్భుతమైన మెంటాలిటీ, చంద్రుడు అంటేనే తల్లి మనస్సు. ఓకే, ఆయన తండ్రి గుణాలు ఉన్నాయి, ఆయనకి తల్లి గుణాలు ఉన్నాయి. ఓకే, ఎక్కడ దండించాలో ఎక్కడ ప్రేమ చూపించాలో చూపిస్తాడు, అటువంటి జాతకం అది. ఓకే, చాలా బ్యాలెన్సింగ్ జాతకం అండి. ఓకే, రెండోది ఆయనకి ఇవాళ ప్రజెంట్ ఉన్న పొజిషన్ చాలా అద్భుతంగా ఉంది. దానికి తగ్గట్టుగా పవన్ కళ్యాణ్ ఆయన కూడా చాలా అద్భుతమైన సమయంలో తోడయ్యాడు. ఈయనకి కూడా చాలా అద్భుతమైన యోగాలు ఉన్నాయి ప్రజెంట్. కాబట్టి ఈయనకి పవన్ కళ్యాణ్ గారికి కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా అద్భుతమైన గౌరవం ఇస్తాడు ఇప్పుడున్న ఈయన యొక్క జాతక పొజిషన్ ప్రకారం. పవన్ కళ్యాణ్ గురించి గతంలో మీరు చెప్పింది కూడా ఒక దళపతి సంబంధించినటువంటి ఒక వారియర్ లాగా ఖచ్చితంగా బాబు గారికి ఒక దళపతి రేంజ్లో తీసుకెళ్తారని చెప్పేసి అయితే అంటున్నారు. నిజం, ఖచ్చితంగా ఇది ఎప్పుడైతే మనం యొక్క జైలు ఎపిసోడ్ సంబంధించి చూసుకుంటే అప్పటి నుంచి దళపతి లాగా మారాడు. అప్పటి నుంచి ఒక క్యాడర్ కానీ మిగతా అన్ని కూడా మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఫ్యూచర్లో కూడా ఈ ఇద్దరి బంధం, ఎందుకంటే మన కూటమిలాగా మనం చూస్తున్నాం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు లేదంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వీళ్ళిద్దరికి సంబంధించి కలిపి జాతకం చూస్తే మీకు మీ విశ్లేషణ ఏంటంటారు? చాలా అద్భుతంగా ఉందండి. ఓకే, లేకపోతే అసలు ఇటువంటి కోఆర్డినేషన్ మీకు ఏర్పడదు. ఓకే, రెండోది చాలామంది మళ్ళీ మేము ఇద్దరిది చూస్తున్నాం కదా, పురంధేశ్వరి గారిది కూడా అడిగారు. ఓకే, నేను అది కూడా విశ్లేషణ చేశాను. ఓకే, పురంధేశ్వరి గారిది కూడా విశ్లేషణ చేసినప్పుడు పురంధేశ్వరి గారికి కూడా రవి ఉచ్చక్షేత్రం అంటే రాజకీయ పరంగా అద్భుతమైన స్థితిగతులు ఉన్నాయి. ఆవిడకి కూడా గురువు ఇప్పుడు 180 degreesలో గోచార గురువుతో సంబంధం ఏర్పడింది. అంటే వీళ్ళ ఇద్దరి జాతకాలకి ఆవిడ ప్లస్ అయింది కానీ మైనస్ అవ్వాలి. అందుకనే వీళ్ళ యొక్క కోఆర్డినేషన్ కానీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా సూట్ అయినాయండి. ఓకే, నేను చెప్పేది ప్రతి ఎవరు ఏ జ్యోతిష్యం చేసి ఎవడైనా కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే, మనం ఏది డేటా చెప్పామో ప్రతిదీ చెక్ చేసుకోవచ్చు. నేను ఏ ఫార్ములా ప్రకారం చెప్తున్నాను, న్యూమరాలజీలో మనం ఏ నెంబర్స్ తీసుకున్నాం అన్నీ మనం మాట్లాడుకున్నాం ఎవ్రీథింగ్. ఓకే, ఇక్కడ మనకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారికి మాస్టర్ కీ నెంబర్ అయిన 5 లేదన్నాం. 5 లేదు అంటే వాళ్ళు నలుగురితో కలవడానికి ఇష్టపడరని చెప్పాం. 100% జగన్మోహన్ రెడ్డి గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఒంటరిగా కూర్చుంటారు, ఒంటరిగానే వాళ్ళు ఉండడానికి ఇష్టపడతారు. మరి చంద్రబాబు నాయుడు గారికి 951 492 అద్భుతమైన మేధా సంపత్తి రేఖ, అద్భుతమైన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రేఖ న్యూమరాలజీ ప్రకారం. ఓకే, ఇప్పుడున్న 2024లో న్యూమరాలజీ కూడా చాలా అద్భుతంగా ఇద్దరు కలిసినప్పుడు యోగకారకాలు మహా అద్భుతంగా ఉన్నాయి. పురంధేశ్వరి గారిది కూడా చూసినప్పుడు కూడా వీళ్ళిద్దరికీ ఆవిడ సపోర్టివ్గా ఉంది. ఆవిడ జాతకం కూడా ఎక్కడ కొంచెం మైనస్ ఉన్నా కానీ ఇప్పుడు కోఆర్డినేషన్ ప్రాబ్లం అవుతుంది. ఓకే, అటువంటిది ఏమీ లేకుండా నిజంగా నల్లేరు మీద నడకలాగా సాగడానికి ఈ జాతకం నా శాస్త్రం అయితే అంత గొప్పగా అద్భుతంగా ఉపయోగపడింది నేను అనుకుంటున్నాను. అయితే ప్రజల తీర్పు కంప్లీట్గా వచ్చేసింది. ఇప్పుడు ఏదైతే సీట్లు ఉన్నాయో ఎన్డీఏకి సంబంధించి కావచ్చు, కూటమికి సంబంధించి వచ్చిన సీట్లు వచ్చేసాయి, వైసీపీకి సంబంధించినవి వచ్చేసాయి. అయితే అసలుకి గత వారం నుంచి కావచ్చు 2 వారాల నుంచి కూడా వైసీపీకి సంబంధించి ఏంటంటే మేము ప్రమాణ స్వీకారం చేయబోతున్నాం, 9వ తారీఖు హోటళ్ళు బుక్ అయిపోయి, బస్సులు లేవు, ఇవి చాలా రకాలు చెప్పారు. అయితే ఇంకా వాళ్ళది ఏదైందని మనకి ఇప్పుడు అర్థమైపోయింది. కాబట్టి అసలుకి బాబు గారి ప్రమాణ స్వీకారం మీకు సంబంధించి ఎప్పుడు చేస్తే బాగుంటుంది? 10వ తారీఖు చేస్తే చాలా అద్భుతం అండి. న్యూమరాలజీ ప్రకారం 106 కోడ్ 10వ తారీఖు కూడా బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరికి కూడా అదృష్టమైన నక్షత్రం. కాబట్టి 9వ తారీఖు చేయడం అనేది అంత మంచిది కాదు. ఓకే, ఇంకా ఇప్పుడు ముహూర్త చింతామణి, ముహూర్త మాతానం తెలిసిన పెద్ద పెద్ద పండితులు ఉంటారు. నేను జ్యోతిష్ శాస్త్రం వరకు పరిమితం. ఓకే, అటువంటి వాళ్ళని సంప్రదించి, కానీ నా సలహా అయితే కనుక 10వ తారీఖు చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. మన ఆంధ్ర రాష్ట్రం కూడా సుభిక్షంగా ఉంటుంది. దానికి ఒక సంకల్పం నేను కూడా తీసుకున్నాను. ఓకే, రేపు వచ్చే గుప్త నవరాత్రుల్లో 6th జూలై నుంచి 15 జూలై వరకు కామాఖ్య గౌహతిలో మేము దశమహావిద్య మహాయాగం శతచండి సహిత రుద్ర సహిత దశమహావిద్య మహాయాగం చేస్తున్నాం. దీంట్లో క్లియర్గా 2 తెలుగు రాష్ట్రాలు అద్భుతంగా అభివృద్ధి చెందాలని ఒక లోక కళ్యాణార్థం చేస్తున్నాం. ఓకే, దాంట్లో క్లియర్గా
కొత్తగా రాబోయే గవర్నమెంట్ కూడా చాలా అద్భుతంగా పర్ఫామ్ చేయాలని చెప్పి అక్కడ సంకల్పం తీసుకుంటాం. సో లాస్ట్ మీ విశ్లేషణ ప్రకారం అసలు ఏంటి ప్రమాణ స్వీకారం గురించి చూసుకున్నా సరే అసలు ఎలా ఉంటే ఎలా జరిగితే కరెక్ట్ అని చెప్పారు? అంటే నాకు జాతకాల గురించి తెలియదు, ముహూర్తాల గురించి తెలియదు, కానీ నేను మురళీకృష్ణ గారిని ఒక విషయంలో అభినందిస్తున్నాను. ఆయన అన్న మాటలు ఏంటి అంటే, చంద్రబాబు నాయుడికి యోగం బాగుంది, ఈయన ఒక 1000 కోట్లు సంపాదించుకుంటాడని చెప్పట్లా. చంద్రబాబు నాయుడికి యోగం బాగుంది, ఆయనతో ఇంకో యోగం బాగున్న పవన్ కళ్యాణ్ కలుస్తున్నాడు, వీళ్ళిద్దరూ కలవటం వల్ల రాష్ట్రం బాగుపడుతుందని చెప్తున్నాడు. మీరు అన్న ఆ ఒక్క మాటకి నేను మిమ్మల్ని అభినందించకుండా ఉండలేకపోతున్నాను. థ్యాంక్ఫుల్ ఫర్ యూ. ఇంకొక ఇదేంటి అంటే, రాష్ట్రం బాగుపడటానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పింది, పవన్ కళ్యాణ్ చెప్పింది కూడా ఇదే విషయం చెప్పాడు. ఏంటి, మా కోసం కాదు, రాష్ట్రం కోసం. రాష్ట్రం సర్వనాశనం అయిపోతున్నది కాబట్టి మేము బాగు చేస్తాం, మీ పిల్లల భవిష్యత్తుకి మేము గ్యారంటీ ఉంటాము అని చెప్పిన ఆ విధానము, దాన్ని ప్రజలు నమ్మిన విధానం. సో ఈ నేపథ్యంలో మురళీకృష్ణ గారు చెప్పినట్టు 10వ తారీఖు చేసిన లేదు, ఇంకా ఎవరన్నా వేద పండితులు, ఇంకా పండితులు ఉంటారు కదా, ఆ ముహూర్త పండితులు వాళ్ళే ఉంటారు కదా, వాళ్ళు చెప్పినట్టు ఏదైనా చేసినా వాళ్ళ జాతకం చూసినా కానీ, వాళ్ళ జాతక రీత్యా కూడా, అంటే నాకు పొలిటికల్గా నేను చెప్పగలుగుతాను, ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన ప్రామిసులన్నీ ఫుల్ఫిల్ చేయగలుగుతారు. దానికి దైవ బలం కూడా తోడైతే, దైవ బలం అంటే వాళ్ళకి ఏదన్నా మంచి పని చేయాలంటే అడ్డంకులు ఎక్కువ వస్తాయి, చెడ్డ పని చేయాలంటే అందరూ సహకరిస్తారు. సో ఇప్పుడు రాష్ట్రాన్ని బాగు చేయాలి, ఇప్పుడు దాన్ని పునర్నిర్మాణం చేయాలి, ప్రక్షాళన చేయాలి. దానికి దైవ బలం, దైవ సంకల్పం కూడా చాలా అవసరం. కాబట్టి అందుకని నేను మురళీకృష్ణ గారు చెప్పిన ఆ డేట్ తోటి నేను కూడా ఏకీభవిస్తా. అంటే నాకు దాని గురించి తెలియదు, కానీ ఎందుకు అంటే న్యూమరాలజీ ప్రకారం అండ్ ఆస్ట్రాలజీ ప్రకారం కూడా చాలా పవర్ఫుల్ డేట్ అది 10వ తారీఖు. 9th అనేది కొద్దిగా అంటే కష్టంతో కూడుకున్నది, బట్ అది కూడా సక్సెస్ అనేది వస్తుంది. కానీ 1 and 6 అనే కోడ్ చాలా అంటే ఈజీగా, ప్లస్ రెండోది కొత్త రాష్ట్రం అంటే 10 సంవత్సరాలు అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఉమ్మడి రాజధాని కూడా లేదు. ఓకే, ఉమ్మడి రాజధాని స్టేటస్ కూడా లేదు. అంటే ఏమీ లేని ఇప్పుడు కూడా సంటిపిల్ల అది. ఓకే, ఈ సంటిపిల్ల ఇప్పుడన్నా పెరగాలి కదా. ఇప్పుడన్నా పెరగాలంటే 1 and 6 కోడ్ అంటే 6 అంటే శుక్రుడు అంటే ఫ్లారిష్ అవ్వడం, అంటే మంచిగా మంచి సాధనలోకి రావడం, మంచిగా డబ్బులు సంపాదించుకోవడం. అంటే రాష్ట్రంలో రాజకీయం నడుచుద్ది, సంక్షేమం నడుచుద్ది, ప్లస్ ఫ్లారిష్ కూడా అవుద్ది. కాబట్టి ఆ ముహూర్తం అయితే కనుక బాగుంటుందని నా ఉద్దేశం. బట్ కానీ అది ఆ శాస్త్రం గురించి నాకు పెద్దగా ప్రావీణ్యం లేదు కాబట్టి మహానుభావులు ఎవరన్నా వాళ్ళకి మంచి సూచనలు ఇస్తే మంచిది. సో చూద్దాం సార్. అంటే ఇంకొక చిన్న ఇదేంటంటే, వాళ్ళ సంకల్ప బలం గొప్పగా ఉంది కాబట్టి, అంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ల సంకల్ప బలం గొప్పగా ఉంది కాబట్టి ఏ ముహూర్తం అయినా కానీ రాష్ట్రానికి మంచి జరుగుతుంది అనేది అది నేను ఖచ్చితంగా, దట్ ఈజ్ అల్టిమేట్ అండి. ఓకే, ఎప్పుడు కూడా శాస్త్రాలు పని చేయని స్థితికి కూడా మానవుడు వెళ్ళగలడు. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ యూ, ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్, ఎవ్రీథింగ్ విల్ కమ్ టు యువర్ ఫీట్ అంటాను నేను. ఓకే, ఇంకోటి కూడా చెప్తాను నేను ఎప్పుడు కూడా. ఓకే, ఏదైనా శాస్త్రాన్నైనా మెడిసిన్ అయినా మోతాదుకి మించి తీసుకోవద్దు. ఓకే, దానికి ఒక లిమిటేషన్ ఉంటుంది, అంతవరకే తీసుకోవాలి. అంటే ఎప్పుడు కూడా ఎంతవరకు శాస్త్రాన్నైనా సరే ఎంతవరకు తీసుకోవాలి అంతవరకే తీసుకోవాలి. శాస్త్రాలు పనిచేయని స్థితి కూడా వెళ్ళగలడు మనవాడు. ఎప్పుడు నీ మీద నీ కాన్ఫిడెన్స్ ఉండాలి, భగవంతుడి మీద కాన్ఫిడెన్స్ ఉండాలి. వాళ్ళ సంకల్ప బలం ఉందా, అసలు నీకు అసలు ఏది అవ్వదు. మంగళవారం చేస్తున్నావా, అమావాస్య చేస్తున్నావా, నో నథింగ్. ఓకే, నేను అటువంటి పనులు ఎన్నో చేస్తాను నేను. ఓకే, బట్ అవన్నీ చెప్పేవి కాదు కదా. మన సంకల్పం ఎంత గట్టిగా ఉండి మనం చేస్తే అది అమావాస్య రోజు బయలుదేరు, లేదా పౌర్ణమి రోజు బయలుదేరు, అది ముహూర్తం చూసుకోగానే బయలుదేరు, నో ప్రాబ్లం, పర్ఫెక్ట్గా జరుగుతుంది అది. సో చూద్దాం సార్. ఖచ్చితంగా రాష్ట్రంలో ఒక సుభిక్షమైనటువంటి ఒక పరిపాలన జరగాలని చెప్పే ఇరు పార్టీలు, ముగ్గురు పార్టీలు కూడా చాలా వరకు త్యాగాలు చేసి మరి రాష్ట్ర ప్రజల కోసం తీసుకునే ఈ నిర్ణయానికి ప్రజలు ఒక మంచి పట్టాన్ని అయితే కట్టారు. మంచి బహుమతిని అయితే వస్తుంది. ఖచ్చితంగా అసలు సుభిక్షమైనటువంటి ఒక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడాలని అయితే కోరుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. హరి ఓం శివ.